వచ్చిన తర్వాత ఇతను కలిసి వస్తోంది ఇలా ఉందనుకుని పాపం ఎంతో సంతోషంగా తీసేసుకుని దాచి మర్నాడు ఇచ్చేవాడు. ఇతను దాన్ని పట్టుకెళ్ళి బ్యాంకులో వేసేసుకునేవాడు. ఓసారి అడిగాడు, ఏమైనా ఎప్పుడు నాకే ఇస్తుంటావు, నీకేమైనా బాగా కలిసి వస్తుందా, నా చెయ్యి మంచిది అంటుంటారు ఆయన అంటే. అతను అన్నాడు, నా మొహం అదేం కాదు, రూమ్ బలమైంది కాదు కదా, తలుపులు అవిని రాత్రి దొంగాడు ఎత్తుకుపోతే నీకు ఇచ్చాను కాబట్టి, ఎత్తుకుపోయాడు కాబట్టి నువ్వు ఇవ్వాలి నాకు, తెల్లారాక బ్యాంకులో వేసుకుంటాను. అందుకని నా దగ్గర పెట్టుకుని దొంగాడు ఎత్తుకుపోతే నాది పోయింది, ఇచ్చేవాళ్ళు లేడు, నీకు ఇస్తే నువ్వు ఇవ్వాలి, అందుకు నీకు ఇస్తున్నాను, నీ చెయ్యి మంచిదని ఏం కాదు. హరి నీ మొహం ఇచ్చా ఇంకెప్పుడు నేను పుచ్చుకోను అన్నట్టు నాకు వచ్చి చెప్పాడు. ఒకసారి ఇలా అన్నాడండి కోటేశ్వరరావు, ఎంత విచిత్రం చూడండి వాడు గడుచుతాను. అందుకని అన్ని వేళలా దాచడం అంటే అంత తేలిక అని మీరు అనుకోకండి. దాచడము అనేటప్పటికీ 1000 కళ్ళతో దాన్ని కాసుకుంటూ ఉండాలి. అది తనొక్కడి సొత్తు కాదు, దేవతలందరూ పాలసముద్రం చిలికి తెచ్చినటువంటి అమృతం. పైగా దాన్ని ఎవడో పట్టుకుపోతే ఏమంటే పట్టుకుపోయారండి అనడానికి ఏమి ఉండదు. అది ఎవడో తాగేశాడు అనుకోండి, గుట్టుకుని వాడికి చావు పుట్టుగా ఉండవు. అది కొంచెం తాగినందుకే రాహువు కేతువు పుట్టి సూర్యచంద్రులు ఇద్దరిని గ్రహిస్తున్నారు గ్రహణకాలంలో. అది అమాంతం తాక్కూడని వాళ్ళు తాగేశారనుకోండి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి. అసలు చచ్చిపోతాడంటేనే పాపాలకు అంతు జరిగి లేకుండా చేసేస్తున్నారు, ఇక చచ్చిపోడంటే వాడి పాపాలకు అంతు ఉంటుందా? కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందకూడని వాడికి అందకుండా రక్షిస్తుండాలి. అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఇంద్రుడి దగ్గర అమృతం దాచారు అంటే ఇంద్రుడు చాలా సంతోషంగా దగ్గర పెట్టుకున్నాడు అని మీరు అనుకోకూడదు. పోనీ ప్రతిరోజు ఏదో ఓ గుక్కిడి తీసుకుంటుందాం, ఏదో షుగర్ ఉన్నవాడు మెంతులు తిన్నట్టంటే అలా ఏం తాగేయడానికి ఉండదు, దాన్ని అలా దాచుకుని ఉంచడమే పాపం. కాబట్టి ఏదో ఇంద్రుడు తీసుకెళ్ళాడు, దాచుకున్నాడు, జాగ్రత్తగా అట్టెపెట్టాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం, అదో విచిత్రం. మహాభారతంలో ఈ గుర్రాల కథలు చాలా వస్తాయి. విశ్వామిత్రుడిని ఓ శిష్యుడు అడిగాడు, నీకేం కావాలన్నాడు. నాకేం వద్దులేరా అన్నాడు. నీకేం కావాలన్నాడు. నాకేం వద్దన్నాడు. 10 మాటలు అడిగాడు శిష్యుడు, నాకేం వద్దన్నాడు. ఆయనకు ఒళ్ళు మండింది. ఒక్క చెవి మీద నల్లమచ్చున్నవి 1000 గుర్రాలట్రా అన్నాడు. ఇక లోకాలని తిరిగాడు. ఒక చెవి మీద మచ్చున్న 1000 గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? సరే, అదొక పెద్ద కథ అనుకోండి. మళ్ళీని ఇప్పుడు మహాభారతంలో ఇతర పర్వాల్లో మీరు ఇంద్రుడు కానీ వాటి గురించి గురు శుశ్రూష అంటే ఎలా ఉంటుందో. కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినతా కదురువ విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం, నేను 1000 మంది పిల్లలు కావాలి అన్నాను, నా పిల్లల కన్నా బలవంతులు 2 కావాలి అంది. నాకు 500 సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టాయి. అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల కొడితే కింద శరీరం లేనివాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారథయ్యాడు. అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు.